వాళ్ళ తరపున నిలబడతా. ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు పరిపాలన చేయడం చేత కాదు, మీరు తప్పుకోండి. ఎందుకంటే కాంగ్రెస్లో నీకంటే సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు. నువ్వు ఏదో మైకు పట్టుకొని ఒర్లుతే ఓటుబడి అధికారంలోకి వచ్చారు అనుకుంటున్నావు. నీకు మైకు పట్టుకొని ఒర్లడం తప్ప పరిపాలన రాదు, ఒర్లడం తప్ప నీకు ఏమి రాదు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రికే పనికిరావు, పరిపాలన పనికిరావు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగతా మంత్రులు కూడా నేను చెప్తా ఉన్నా, మీ రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రాదు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 6 నెలల కాలంలో ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్ తీసుకురాలేకపోయారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టలేకపోయారు. ఒక బళ్ళు బాగా చేయలేకపోయారు. ఇవాళ ఆయన కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల రూపాయలు వస్తారని మాట్లాడుతున్నాడు. మరి ఇలా ప్రైవేటు కాలేజీలలో దోపిడీ జరుగుతుంది. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల ఫీజు ఉంది. 1 లక్ష రూపాయలు ఏడా తక్కువ లేదు. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో నారాయణ చైతన్య లాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ రాష్ట్రాన్ని మొత్తం రక్తం దాగుతున్నాయి. మరి కనపడతలేవా మీకు? ప్రైవేటు కాలేజీలు కనపడతలేవా? ప్రైవేటు స్కూల్స్ కనపడతలేవా? మరి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. నీదే ప్రభుత్వం కదా, ఎంక్వైరీ చేపి ఎవరికి ఎన్ని కోట్లు వచ్చినాయో నువ్వే ఎంక్వైరీ చేపి. ఎందుకంటే నీకు ఇంత మాట్లాడుతున్నావు, 100 కోట్ల రూపాయలు వస్తున్నావంటే అసలు నీకు అవగాహన లేదు. తెలంగాణ సమాజం మీదనే అవగాహన లేదు. నువ్వు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ సమాజాన్ని చదవలే. నువ్వు చేసిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన నిరుద్యోగ సమస్యలు ఎక్కడ తెలుసో చెప్పండి. ఇవాళ నిరుద్యోగులు రాష్ట్రంలో 30 లక్షల మంది, వాళ్ళు చదువుకు పనికిరాదు అంటున్నారు. పనికొచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రావద్దు, ఇంగ్లీష్ నేర్పాలి. ఇవాళ మన కానిస్టేబుల్లో విద్యార్థులకు 60 మార్కులు కూడా రాలా. మరి 60 మార్కులు రాలేదంటే అది ఎవరు తప్పు? మరి విద్యార్థులు తప్ప, పేపర్ తయారు చేసినోడు తప్ప? మరి 60 మార్కులు రానటువంటి విద్యార్థులని తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ తప్ప? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నికృష్టంగా తయారైంది. కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే చదువు తప్ప వేరే చదువుకి ఏం మనకొస్తలేదు. టెక్నికల్ స్కిల్ పెట్టాలి. జిల్లాకు ఒక టెక్నికల్ స్కిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి నిరుద్యోగి, తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళందరికీ ఉపాధి కావాలి. ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారింది, ఆంధ్రలో అడ్డాగా మారింది. తెలంగాణ బిడ్డలకు ఇవాళ 20% ఉద్యోగాలు కూడా లేవు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు 75% రిజర్వేషన్లు కల్పిస్తాను, స్థానికులకే 75% ఇస్తామని చెప్పారు. ఇవాళ కంపల్సరీ ఇవ్వాలని ఇవాళ ప్రజా సంఘాలని, విద్యార్థి సంఘాలు అన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తాం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా నీకు పరిశ్రమలు ఉంటేంది, హైదరాబాద్ గొప్పగా ఉంటేంది, దేశంలో 2వ రాజధాని ఏంటేంది, ఎవరికి ఏం లాభం? తెలంగాణ బిడ్డలకు ఉపయోగపడని రాజధాని ఎవరికి అవసరం? అందుకే కంపల్సరిగా నా హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినాదం 1952లో ముల్కీ ఉద్యమ కాలంలో వచ్చింది. కంపల్సరీ తెలంగాణ బిడ్డల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలా. దానికోసమే నేను మహా ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నా. మీరు ఇవాళ 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఇచ్చారు. ఇవాళ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ముష్టి 5,000 ఉద్యోగాలు కూడా ప్రకటన చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. రేపు మీరు అసెంబ్లీలో 18,000తో ఉద్యోగాలు క్యాలెండర్ ఇస్తామంటారు. అది కాదు, డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెద్ద పేపర్ యాడ్లు పెద్దగా వేశారు. మరి ఇలా 18,000 ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు యాడ్ నుంచి ఇస్తావు అంటే నిరుద్యోగులని నిండా ముంచడం కోసమే. అంటే ఉచిత హామీలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులని సన్యాసుల కింద ప్రతి పనికిమాలోడని చేసి తిట్టేటటువంటి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి. పనికిమాలోని విద్యార్థుల మరి ముఖ్యమంత్రి అనేది తేల్చుకుంటాం. 30 లక్షల మంది విద్యార్థులం రోడ్ల మీదకి వస్తాం. నువ్వు ఉపాధి ఎట్లా చూపిస్తావు చూపెట్టాలా. హైదరాబాద్లో మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలా, ఉద్యోగాలు కంపల్సరీ పెంచాలా. పెంచకపోతే ప్రతిరోజు గతంలో మీరు టీఆర్ఎస్ మీద ఎగిరెగిరి పడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పడ్డారు. 10 పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాం, పిహెచ్డీ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎందుకు సిగ్గుమాలినటువంటి హామీలు ఇచ్చి ఇవాళ కనీసం బడ్జెట్ సోయి తెలియదు, ఎంత బడ్జెట్ ఉందో తెలియదు. ఒక్క మహిళన్న మీ గాంధీ భవన్కి వచ్చి అయ్యా మాకు ఉచిత బస్సు అని అడిగిరా? ఇవాళ మహిళల పేరుతో నెలకు 300 కోట్ల రూపాయలు పోతుంది. నేను డిమాండ్ చేస్తున్నా, ఆ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాథమిక పాఠశాలను బాగా చేయి,
స్కూల్ని బాగు చేయి, కాలేజీని బాగు చేయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఇవాళ నీకు టీశాట్ ఉంది, టీశాట్లో మంచి ఫ్యాకల్టీని పెట్టు, మంచి ఫ్యాకల్టీని పెట్టి గంటకు 5,000 రూపాయలు గవర్నమెంటే కదా, ఏం కొంపలు మునిగిపోతున్నాయి. 5,000 రూపాయలు ఇచ్చి టీశాట్ ద్వారా రాష్ట్రం మొత్తం ఉచిత కోచింగ్ అయ్యి, నా కోచింగ్ ఎందుకు ఉండాలా? నీ గవర్నమెంట్ కోచింగ్ ఉన్నాక అశోక అకాడమీ ఎందుకు ఉండాలా? ఆర్సీ రెడ్డి ఎందుకు ఉండాలా? ఇంకో బాలలతో ఎందుకు ఇష్యూ నడపాలా? ఏం గవర్నమెంట్కి లేదా? గవర్నమెంట్ బీ స్టడీస్కి, ఎస్సీ స్టడీస్కి వాటికి ఎందుకు డబ్బులు ఇయ్యరు? వాటిని ఎందుకు ఫ్యాకల్టీని మంచి ఫ్యాకల్టీ చేయరు? మీ దగ్గర సంస్థలు ఉంటాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, వాటి మీద పర్యవేక్షణ ఉండదు, ఒక ఎంఈఓలు ఉండరు, ఒక డిఈఓలు ఉండరు, విద్యా